హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. యాక్చువల్గా ఇలా న్యూ ఇయర్ సందర్భంగా ఒక కాన్వర్జేషనల్ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్ అయినటువంటి నితిన్ కుమార్ గారు అడిగారండి కామెంట్స్లో. అందుకని నేను సరదాగా ఈ కాన్వర్జేషన్ రాసుకుని చేస్తున్నాను అనమాట. సో ఈ సజెషన్ ఇచ్చినటువంటి నితిన్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ నితిన్ కుమార్ గారు. సో ఇక కాన్వర్జేషన్లోకి వెళ్తే, మన కాన్వర్జేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ రమ్య అండ్ కావ్య అనేవాళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది డైలాగ్ వైజ్లో మనం చూద్దాము. సో దీని నుంచి మనం కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ రమ్య డైలాగ్ చూడండి. రమ్య అంటోంది, హే కావ్య, కెన్ యూ బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ 2024? ఓకే, హే కావ్య, కెన్ యూ బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ 2024? అంటే ఆల్రెడీ 2024 వచ్చేసింది, అసలు నమ్ముతున్నావా, నువ్వు నమ్మశక్యంగా ఉందా అని అడిగింది అనమాట. అప్పుడు కావ్య అంటుంది, ఐ నో రైట్, అవునవును, టైం ఫ్లైస్. చూడండి, టైం ఫ్లైస్ అంటే కాలం చాలా వేగంగా గడిచిపోతుంది అని అర్థం అనమాట. సో టైం ఫ్లైస్ అంటే కాలం వేగంగా గడిచిపోతుంది. హ్యావ్ యూ థాట్ అబౌట్ ఎనీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్? సో కావ్య అంటుంది, హ్యావ్ యూ థాట్ అబౌట్ ఎనీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్? థాట్ అంటే ఆలోచించడము, రెజల్యూషన్స్ అంటే తీర్మానాలు. అంటే కొత్త సంవత్సరం సందర్భంగా నువ్వేమైనా తీర్మానాలు ఆలోచించావా అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటారు కదండి, అదనమాట. అలా అని కావ్య అడిగింది. అప్పుడు రమ్య అంటుంది, డెఫినెట్లీ, తప్పకుండా, ఐ వాంట్ టు బి మోర్ ఆర్గనైజ్డ్ దిస్ ఇయర్. ఐ వాంట్ టు బి మోర్ ఆర్గనైజ్డ్ దిస్ ఇయర్. ఆర్గనైజ్డ్ అంటే ఇక్కడ డిసిప్లైన్డ్ అని అర్థమండి. ఓకే, అంటే ఈ సంవత్సరం నేను చాలా డిసిప్లైన్డ్గా ఉండాలనుకుంటున్నాను. ఓకే, ఏదైనా ఒక పని చేద్దామనుకుంటున్నాను అని చెప్పాలంటే వాంట్ టు అని యూజ్ చేస్తాము. ఓకే, బి అంటే ఉండడము. ఐ వాంట్ టు బి మోర్ ఆర్గనైజ్డ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నేను చాలా డిసిప్లైన్డ్గా ఉండాలనుకుంటున్నాను. యునో, ఐ వాంట్ మై ప్లాన్స్ టు బి షెడ్యూల్డ్ బెటర్. యునో, ఐ వాంట్ మై ప్లాన్స్ టు బి షెడ్యూల్డ్ బెటర్. అంటే నా ప్లాన్స్ అన్నీ కూడా బాగా షెడ్యూల్ చేసుకోవాలని, మంచిగా షెడ్యూల్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ సంవత్సరము అని అన్నదనమాట. ఇక్కడ యు నో అంటే దీని స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదండి. బట్ మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెంట్గా యు నో అంటే నీకు తెలుసా అనే మీనింగ్లో వాడతాం అనమాట. అప్పుడు కావ్య అంటుంది, దట్స్ ఏ గుడ్ వన్. అంటే అది ఒక మంచి ఆలోచన. దట్స్ ఏ గుడ్ వన్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హిట్టింగ్ ద జిమ్ రెగ్యులర్లీ. ఓకే, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హిట్టింగ్ ద జిమ్ రెగ్యులర్లీ. హిట్టింగ్ ద జిమ్ అంటే జిమ్కి వెళ్ళడము అని అర్థమండి. ఇక్కడ హిట్టింగ్ అంటే కొట్టడం అని కాదు, వెళ్ళడము అంటే నేను జిమ్కి రెగ్యులర్గా వెళ్ళాలని అనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ దే సే. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని దే సే అంటే అంటూ ఉంటారు కదా అని అర్థం అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అందుకని నేను ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని కావ్య అంది. అప్పుడు రమ్య అంటుంది, ట్రూ అంటే ట్రూ అంటే నిజము, నిజమే. స్పీకింగ్ ఆఫ్ వెల్త్, ఐ ఆల్సో వాంట్ టు సేవ్ మోర్ మనీ దిస్ ఇయర్. స్పీకింగ్ ఆఫ్ వెల్త్ అంటే డబ్బు గురించి మాట్లాడితే, ఐ ఆల్సో వాంట్ టు సేవ్ మోర్ మనీ దిస్ ఇయర్. నేను కూడా ఈ సంవత్సరము చాలా డబ్బుని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆదా చేద్దాం అనుకుంటున్నాను. మేబీ అంటే బహుశా. ఐ విల్ స్టార్ట్ ఏ లిటిల్ సేవింగ్స్ ఫండ్. బహుశా నేను ఏదైనా ఒక సేవింగ్స్ ఫండ్ని స్టార్ట్ చేస్తాను. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీసుల అకౌంట్ కానీ, లేకపోతే ఇంట్లో కానీ ఏదైనా ఒక సేవింగ్స్ ఫండ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని రమ్య అందనమాట. అప్పుడు కావ్య అంటుంది, గ్రేట్ ఐడియా అంటే చాలా గొప్ప ఆలోచన. లెట్స్ ప్లాన్ ఏ బడ్జెట్ టుగెదర్. ఓకే, లెట్స్ ప్లాన్ ఏ బడ్జెట్ టుగెదర్ అంటే మన ఇద్దరము కలిసి, టుగెదర్ అంటే కలిసి, అంటే మన ఇద్దరం కలిసి ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుందాము. చూసారా, లెట్స్ ప్లాన్ అంటే ప్లాన్ చేద్దాము అంటే ఏదైనా ఒక పని చేద్దాము అని ప్రపోజ్ చేసేటప్పుడు లెట్స్ అని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, మూవీకి వెళ్దాము అని చెప్పాలంటే లెట్స్ గో టు ఏ మూవీ. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడదాం అని చెప్పాలంటే లెట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ నేర్చుకుందాం అని చెప్పాలంటే లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చేద్దాం అని చెప్పాలంటే లెట్స్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాము. సో కావ్య అంటుంది లెట్స్ ప్లాన్ ఏ బడ్జెట్ టుగెదర్. సో మన ఇద్దరం కలిసి ఒక బడ్జెట్ ప్లాన్ చేద్దాము. బై ది వే అంటే అది సరే కానీ ఎనీ ఎగ్జైటింగ్ ప్లాన్స్ ఫర్ న్యూ ఇయర్స్ ఈవ్. ఓకే, ఎనీ ఎగ్జైటింగ్ ప్లాన్స్ ఫర్ న్యూ ఇయర్స్ ఈవ్ అంటే కొత్త సంవత్సరం సందర్భంగా. ఈవ్ అంటే సందర్భము. కొత్త సంవత్సరం సందర్భంగా ఏమైనా ఎగ్జైటింగ్ ప్లాన్స్ ఉన్నాయా అంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడిగింది కావ్య. అప్పుడు రమ్య అంటుంది నాట్ రియల్లీ. ఓకే, నిజానికి ఏమీ లేవు. ప్రాబబ్లీ ఏ కాజీ నైట్ విత్ ఫ్యామిలీ. ఓకే, ప్రాబబ్లీ అంటే బహుశా, ప్రాబబ్లీ అంటే ఇంచుమించు లేదా బహుశా. ఏ కాజీ నైట్, కాజీ అంటే కంఫర్టబుల్, కాజీ అంటే కంఫర్టబుల్ అంటే సౌకర్యవంతమైన, నైట్ విత్ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చాలా కాజీగా గడపాలని నేను అనుకుంటున్నాను. హౌ అబౌట్ యూ, మరి నీ సంగతి ఏమిటి అందనమాట రమ్య. అప్పుడు కావ్య అంటుంది ఐఎమ్ అటెండింగ్ ఏ న్యూ ఇయర్స్ పార్టీ విత్ సమ్ ఫ్రెండ్స్. అంటే నేను కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి న్యూ ఇయర్ పార్టీకి అటెండ్ అవుతున్నాను. ఇట్స్ గోయింగ్ టు బీ ఏ బ్లాస్ట్. ఇక్కడ బ్లాస్ట్ అంటే పేలుడు అని కాదండి, దద్దరిల్లిపోవడము అని అర్థం చేసుకోవాలన్నమాట. సో లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి. ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్లాస్ట్ అంటే దద్దరిల్లిపోబోతోంది, మేము చేసుకునే పార్టీ దద్దరిల్లిపోతుంది అంటే అంత గ్రాండ్గా చేసుకోబోతున్నాము అని అర్థం అనమాట. అలా అంది కావ్య. అప్పుడు రమ్య అంటుంది సౌండ్స్ ఫన్. ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సౌండ్స్ ఫన్ అంటే గొప్పగా ఉంది. ఓకే, బై ది వే సరే కానీ హ్యావ్ యూ పిక్డ్ అప్ ఎనీ హాబీస్ ఫర్ ద న్యూ ఇయర్. ఇక్కడ పిక్డ్ అప్ అంటే ఎంచుకోవడము అంటే కొత్త సంవత్సరంలో ఏమైనా కొత్త అలవాట్లను ఎంచుకోవాలని అంటే మొదలు పెట్టాలని నువ్వు అనుకుంటున్నావా అని అడిగిందనమాట. అప్పుడు కావ్య అంటుంది ఎస్ ఐ వాంట్ టు లెర్న్ టు ప్లే ద గిటార్. నేను గిటార్ వాయించడం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, టు ప్లే ద గిటార్ అంటే గిటార్ వాయించడము. ఇక్కడ ప్లే అంటే ఆడడము అని కాదండి. ఓకే, గిటార్ వాయించడము నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఆల్వేస్ బీన్ ఏ డ్రీమ్ ఆఫ్ మైన్. సో ఇది ఎప్పుడు కూడా నాకు ఒక కలగా ఉండిపోయింది. ఏంటి, గిటార్ నేర్చుకోవడం అనేది నాకు ఒక కలగా ఉండిపోయింది, కనీసం ఇప్పుడే నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని కావ్య అందనమాట. ఇక్కడ చూసారా, ఆల్వేస్ బీన్ ఏ డ్రీమ్ ఆఫ్ మైన్ అంటే నాది అని అర్థము. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కంప్లీట్ సెంటెన్స్ని చెప్పాల్సిన అవసరం లేదండి, కాంటెక్స్ట్ని బట్టి అర్థమైపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఆల్వేస్ ఇట్ హ్యాస్ బీన్ ఏ డ్రీమ్ అని ఇట్ హ్యాస్ బీన్ అదంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ బీన్ ఏ డ్రీమ్ ఆఫ్ మైన్ అంటే ఇది ఎప్పుడు నాకు ఒక కలగా ఉంది అంది. అప్పుడు రమ్య అంటుంది నైస్, ఐ మైట్ టేకప్ పెయింటింగ్. మైట్ అంటే బహుశా అలా జరగవచ్చు అనే అర్థంలో వాడతారు. ఐ మైట్ టేకప్ పెయింటింగ్, బహుశా నేను పెయింటింగ్ మొదలు పెడతానేమో, కొత్త సంవత్సరంలో పెయింటింగ్ అనే హాబీని స్టార్ట్ చేస్తానేమో. ఏ బిట్ క్లిషే అంటే చాలా మామూలు విషయము అని అర్థం అండి. బిట్ అంటే కొంచెము, ఏ బిట్ క్లిషే అంటే అఫ్ కోర్స్ ఇది చాలా మామూలు విషయమే, సాధారణ విషయమే అయి ఉండొచ్చు. బట్ కానీ ఇట్ సీమ్స్ థెరపాటిక్ అంటే మంచి ఆరోగ్యాన్ని కలిగించేది. ఇట్ సీమ్స్ థెరపాటిక్ అంటే సీమ్స్ అంటే అనిపించడము, అది మంచి ఆరోగ్యం కలిగించేదిలాగా అనిపిస్తోంది. ఏంటి, ఈ పెయింటింగ్ వేయడం అనమాట. అంటే మనం పెయింటింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే పీస్ఫుల్గా మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకుంటాం కాబట్టి ఆ ప్రశాంతత వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది అన్న కాన్సెప్ట్ అందులో ఉంటుందండి. అందుకని పెయింటింగ్ వేయడం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు. అఫ్కోర్స్ చూడడానికి ఒక మామూలు విషయంలో అనిపించవచ్చు, కానీ నాకు ఎందుకో ఇది మంచిగా అనిపిస్తోంది కాబట్టి ఈ హాబీని పికప్ చేద్దామని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి రమ్య అందనమాట. అప్పుడు కావ్య అంటుంది దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ క్లిషేస్ ఇఫ్ దే మేక్ యూ హ్యాపీ. ఓకే, క్లిషే అంటే చాలా మామూలు విషయం అనుకున్నాం కదా,
అప్పుడు కావ్య అంటుంది దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ క్లిషేస్. ఇలాంటి చిన్న విషయాలు వల్ల తప్పేమీ లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల మనకి తప్పేమీ లేదు. ఇఫ్ దే మేక్ యూ హ్యాపీ, అవి నిన్ను సంతోషంగా ఉంచినంత వరకు, అవి నిన్ను సంతోషంగా ఉంచితే అది ఎంత చిన్న విషయమైనా పర్వాలేదు, అందులో తప్పేమీ లేదు. వీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్ ఇన్ దీస్ గోల్స్. కాబట్టి వీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు, మనము మన గోల్స్ని సాధించడంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అని కావ్య అందనమాట. ఓకే, ఎందుకంటే కావ్య ఏమో గిటార్ నేర్చుకోవాలనుకుంటుంది, రమ్య ఏమో పెయింటింగ్ వేయాలనుకుంటుంది కదా. సో ఈ విషయంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అని కావ్య ప్రపోజ్ చేసిందనమాట. అప్పుడు రమ్య అంటుంది యాబ్సల్యూట్లీ అంటే తప్పకుండా లేదా పూర్తిగా, లెట్స్ మేక్ 2024 ఏ ఇయర్ ఆఫ్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ. కాబట్టి ఈ 2024 సంవత్సరాన్ని గ్రోత్ అంటే ఎదుగుదల, ప్రాస్పెరిటీ అంటే అభ్యుదయము లేదా డెవలప్మెంట్ అనమాట. సో మనం బాగా డెవలప్ అయ్యేలాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాము అని చెప్పేసి రమ్య అందనమాట. అప్పుడు కావ్య అంటుంది కుడింట్ అగ్రీ మోర్ అంటే అంతకన్నా నేను ఇంకా ఎక్కువగా ఏమీ చెప్పలేను, ఎందుకంటే నువ్వు చెప్పింది అక్షరాల నిజము. ఓకే, రమ్య కుడింట్ అగ్రీ మోర్. రమ్య చియర్స్ టు న్యూ బిగినింగ్స్ అంటే ఈ కొత్త ప్రారంభానికి, చియర్స్ అంటే ఇక్కడ స్వాగతము అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారండి న్యూ ఇయర్ సందర్భంగా. యాక్చువల్గా మనం ఈ కాన్వర్జేషన్ ఎలా కంటిన్యూ చేస్తే ఇంకా చాలా కంటిన్యూ చేయొచ్చు అనుకోండి, బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఈ విధంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నటువంటి కాన్వర్జేషన్ అనమాట. సో మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for